ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. రేపు రాబోయే తొలి ఏకాదశి ఎప్పుడు మొదలవుతుంది, ఎన్ని గంటలకి ముగిస్తుంది అనేది ఇవాళ చెప్తాను వినండి. జూలై 5 అంటే ఇవాళ శనివారం సాయంత్రం 6:22 ఏకాదశి గడియలు ప్రారంభమవుతాయి. జూలై 6 అనగా రేపు ఆదివారం రాత్రి 8:31 వరకు ఏకాదశి ఉంటుంది. ఆ తర్వాత ద్వాదశి గడియలు మొదలవుతాయి. ఏకాదశి రోజు మొత్తం ఉంది కాబట్టి జూలై 6 ఆదివారమే తొలి ఏకాదశి జరుపుకోవాలి. జూలై 5 శనివారం రాత్రి నుంచి ఉపవాసం నియమాలు పాటించాలి. జూలై 6 తొలి ఏకాదశి మొత్తం ఉపవాసం పాటించాలి. జూలై 7 ద్వాదశి రోజు ఉపవాసం విరమించాలి. అలాగే తొలి ఏకాదశి రోజు వేకువజామునే నిద్రలేచి సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించాలి. ఇంటి దేవుణ్ణి మందిరాన్ని శుభ్రం చేసుకొని పూజ పూర్తి చేయాలి. పూజలో తులసి దళాలు వినియోగించడం అత్యంత పుణ్యఫలం. రోజంతా ఉపవాస నియమాలు పాటించాలి. విష్ణు స్తోత్రం, విష్ణు సహస్రనామం పఠించాలి. అనారోగ్యంతో ఉండేవారు పండు తీసుకోవచ్చు. లేదు అనుకుంటే కటిక ఉపవాసం కూడా చేయవచ్చు. ఏకాదశి రోజు ఉపవాసంతో పాటు రాత్రి జాగరణ చేయాలి. ఈ సమయంలో దైవనాస్మరణ చేయాలి, మంచిది. తొలి ఏకాదశిని శ్రేయస్సు ఏకాదశి కూడా అని అంటారు. శ్రీ మహావిష్ణువు 4 నెలల పాటు క్షీరసాగరంపై నిద్రకు ఉపక్రమించే రోజు కావడంతో తొలి ఏకాదశిని దేవశయన అని కూడా అంటారు. తొలి ఏకాదశికి గోవు పూజ చేయడం చాలా మంచిది. గోవులకి ఎప్పుడు పూజ చేసినా ఉత్తమమే. తొలి ఏకాదశి రోజు గోపూజ చేయడం మరింత మంచిది. ఈరోజు గోపూజ చేసిన వారి కోరికలు నెరవేరుతాయని నమ్మకం. అలాగే పేలాల పిండి కూడా, దాని గురించి కూడా విశిష్టత ఇక్కడ ఉంది. పేలాల పిండి అసలు ఎందుకు తినాలని మీకు ఎవరికన్నా తెలుసా? తొలి ఏకాదశి రోజు పేలాల పిండిని తప్పకుండా తినాలి అని చెబుతారు పెద్దలు. పేలాలు పితృదేవతలకు ప్రీతికరమైనవని, ఈరోజు వారిని గుర్తు చేసుకోవడంతో పాటు బయట వాతావరణాన్ని అనుగుణంగా శరీరాన్ని సిద్ధంగా చేసేందుకు పేలాల పిండి తింటారు. ఆలయాల్లోనూ ఇంటి వద్ద కూడా పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు. మీరు కూడా పంచుతారా? అలా ఎంతమంది పంచుతారో నాకు కూడా కామెంట్ చేయండి. ఈ తొలి ఏకాదశికి ఈ మంత్రం చెప్పుకుంటూ పూజ చేసుకుంటే చాలా మంచిది. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే 2 మంత్రాలు చదువుకుంటూ పూజ చేయాలి. విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. అలాగే తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి వాటిని స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు పొందవచ్చు. అలాగే ఈరోజు చేసే పూజ ఉపవాసం వలన సకల సంపదలు, ఐశ్వర్యం లభిస్తాయని ప్రజలు విశ్వసిస్తారు. తొలి ఏకాదశి రోజున పూజ చేయడం వలన ఆధ్యాత్మికత పెరుగుతుందని, భగవంతునిపై భక్తి పెరుగుతుందని భావిస్తారు. తొలి ఏకాదశి రోజున విష్ణువుని పూజించడం వలన పుణ్యఫలం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఈరోజు ఉపవాసం ఉండటం వలన పాపాలు తొలగిపోతాయని, మనస్సు శరీరం శుద్ధి అవుతుందని కూడా నమ్మకం. అలాగే తొలి ఏకాదశిని దేవుళ్ళ మేల్కొల్పు అని కూడా అంటారు. చూశారు కదండి, తొలి ఏకాదశి రోజు ఏం చేయాలో మీరందరూ కూడా మీ ఇంట్లో రేపు రాబోయే తొలి ఏకాదశికి ప్రతి ఒక్కరూ పాటించండి. ఓం శ్రీ మాత్రే నమః. మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. చూసారు కదండి, ఈ కథతో పాటు అమ్మవారి అలంకారం కూడా చూడండి, చక్కగా ఉంది కదా.